ఇదే ఆమ్లెట్ వేసుకురమ్మంటే ఎంతసేపు చేస్తున్నావే? ఆమ్లెట్ వేసుకురమ్మన్నాడు. వేసుకెత్తగానే ఊరోళ్ళందరూ పనికి పోయి బతుకుతారు, నువ్వేమో పొద్దుగాలనే తాగబడుతుంది. ఇట్లా రోజు తాగితే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. సంసారం ఎట్లా చెప్పు? ఒక్కసారి ఇంటి గురించి నా గురించి ఆలోచించి తాగుడు బంద్ చేస్తే ఏమైతుంది? ఏందే నాకు ఎదురు చెప్తున్నావు? ఇక్కడ పని చేయ ఫస్ట్. కరెంట్ బిల్లు కట్టక 6 నెలలు అవుతుంది. బిల్లు కట్టుర్రి ఫస్ట్. నీకు అడిగేస్తాం ఈ నెల కట్టకపోతే 10వ తారీఖు నాడు గ్రాపాయికి వచ్చి కట్టుర్రి. అన్న కజ్జాయకూర అడిగేసుడే కంపల్సరీ. మీరు వచ్చి కట్టుర్రి 10వ తారీఖు వరకు వచ్చి కట్టుర్రి. బిల్లు ఎంత ఉంది? గంటగానం బిల్లు ఉంటుందా? వచ్చి కట్టుర్రి ఫస్ట్. నన్ను కొట్టడానికైతే చేతులు మంచిగా లేస్తాయి చూసినవా? 6 నెలలు అవుతుంది బిల్లు కట్టక. తాగడానికేమో నీకు డబ్బులు ఉంటాయి, కానీ బిల్లు కట్టేందుకు మాత్రం పైసలు ఉండయి. అదే పని చేసుకొని బిల్లు కడితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేనా? ఏమన్నా అడిగితే మాటకి నన్ను కొట్టి సంపబడితివి. ఒక్కసారి నీ అంపయ్యం, నీ కళ్ళు చల్లబడతాయి. బిల్లు కట్టు గురించి నువ్వేంది నాకు చెప్తావు? నేను కట్టుకుంటా. సక్సెస్ బిల్లు ఎందుకు? బిల్లు వాడు చెప్తాను నమ్మ కూడా కొడుతున్నావు ఇక్కడ. నేను కట్టుకుంటా పో. ఇన్ని రోజులు నువ్వే కట్టినావా? ఇన్ని రోజులు నువ్వే లేచినావు. వీళ్ళంతా నోరు బాగాలెత్తుంది. చెప్పిన పని చేయ ఫస్ట్. బిల్లాడ బిల్లు కట్టలేకనా? బాగా నగరాలు అవుతుంది. ఇప్పుడు మంచిగా అయింది. ఏం తెలియని ఎడ్డి పోరని పట్టుకొని రూపాయి కట్నం ఇవ్వకుండా నా పోరని తాగుబోతం చేసిర్రు, ఆగం చేసిర్రు. అదే బయట పిల్లని చేసుకొచ్చుకుంటే లచ్చల కట్నం వచ్చు. నా కొడుకు గట్లా అవునా? తాగుతాండాను హో అనుకుంటా పోతుంది. ఇంకా ఏడేం చేస్తున్నావు? ఏం లే. అన్నం కూర అయిపోయింది, తిందాంపా. అయిందా? అయింది. తింటది. అక్కని చూడక బాగా రోజులు అవుతుంది. ఒకసారి పోయేద్దాం అనుకుంటున్నా ఇలా. అరే ఎప్పుడు అక్కేనా? ఇంకా వేరే ధ్యాస ఉండదా నీకు అసలు? మొన్ననే కదా పోయి వచ్చింది. కాదే, అక్క కళలో గుర్తుకొస్తుంది. ఒకసారి పోయి చూసొస్తా. చూసి ఒక 2 రోజులు ఉండిపోతుంది. అరే ఇప్పుడు పండుగ ఉందా పబ్బం ఉందా మన ఇంట్లో? అరే పండుగలకే వస్తుందా? బట్టప్పుడు రావద్దా? గిట్లా మాట్లాడుతావు. అక్కని చూడక మస్తు రోజులు అవుతుంది. ఎట్లుందో ఏమో, రాత్రి కళలకు వచ్చింది అసలు. నేను ఒకసారి పోయేస్తానే. ఇప్పుడు పెళ్ళైపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పనులు ఉండవా? ఎన్ని పనులు ఉంటాయిందే? ఒకసారి పోయి తోలుకొని వస్తా నేను. అబ్బా నీకైతే మీ అక్క మీద మస్తు ఉంటుంది. ఎప్పుడు చూడు అక్క అక్క అక్క. అక్కడ ఎట్లుందో ఏమో, ఫోన్ చేసినా ఫోన్ కలుతలేదు. ఎన్ని రోజులు అయినా అక్కని చూడక. ఏమో నువ్వైతే నేను ఎప్పుడు చెప్పినా వినవు. నీ ఇష్టం, ఏమన్నా చేసుకో, నాకు సంబంధమే లేదు చెప్తున్నా. ఎప్పుడు ఇంత చేస్తావు? అరే షీనా కదా ఏంది అమ్మా? రషీనా 2 ఏళ్ల కింద కట్నం ఇస్తాను ఒప్పుకోనరి. ఇప్పుడు నీ అత్త లేకపాయ, నీ మామ లేకపాయ, మరి పైసలు ఎవరు ఇస్తారా? వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరిని అడుగుదామే? ఓ దేవుడా, అయితే ఇక ఓదారా విడిచిపెడతా? వాళ్ళు చచ్చిపోయారా అని ఉన్నాడుగా నీ బామ్మరిది. ఉన్న ఇల్లు అమ్మైనా మంచిదే, ఆడు బజార్లో బస్ స్టాండ్లో వండుకున్నా మంచిదే. కట్నం పోయమని చెప్పు. అందుకో అమ్మని 2 అందుకుంటే పోయి ఎందుకు పట్టుకరాదురా? అడుగుతా అన్నయ్య. ఏం రోజులు ఏం అడగాలని సపోర్ట్ అవ్వకుండా కానీ ఇప్పుడు అడగాలి. ఇక ఇంకా అడగాలని నిన్నే కూసో. అప్పుడే 2 మాటలుగా బయటలో దాన్ని కొట్టేప్పుడు అడిగితే అయిపోగా. నోరు చూసినావా? ఇంకా కట్నం తెచ్చుకున్న దాని లెక్క ఎట్లా పెంచుతుందో. అవ్వ కొడుకులు నమ్మకత్తది ఇంకా 4 రోజులు అయితే. వింటున్నావా? అడుగుతా దాన్ని ఇప్పుడు నేను. ఇగో అడిగితే అంటది కావచ్చు, నా అయ్య లేడు, నా అవ్వ లేదు, నా తమ్మినికి ఏం లేదు అని చెప్తుంది కావచ్చు. నువ్వు గట్టిగా అడుగు. ఉన్న ఇల్లు అమ్మైనా మంచిదే, కట్నం పైసలు 10 రోజుల వరకు మన ఇంటి కూడా బయట అడిచేయి. సరే ఏం చేస్తానే? అత్తమ్మ బోలు దొంగకన్నా. బోలు దాముకుంటే ఇన్నే కూర్చుంటావా? ఇక కట్నం పైసలు అడగవా? ఎన్నేళ్ళు ఆయనే? కట్నమా? అది కాదత్తమ్మ, చిన్నప్పుడే మా అమ్మాయి చనిపోయింది.
మా నాన్న ఎంతో కష్టపడి మా ఇద్దరిని సాది పెద్ద చేసిండు, నన్ను ఇంటిదాన్ని చేసిండు. మా నాన్న చనిపోయిండు. మా నాన్న చచ్చిపోయినాకట ఏడాదికి మా తమ్మునికి అట్లనో ఇట్లనో లగ్గమైంది. ఇప్పుడు పోయి నేను ఇల్లు అమ్మేసి నాకు కట్నం పోయిరా అంటే ఆడు ఎక్కడుంటాడు అత్తమ్మ? అన్ని ఇప్పుడు బాధ పెట్టుడు అవసరం? నీకు దండం పెడతా అత్తమ్మ, కొద్ది రోజులు ఓపిక పట్టు. మా తమ్ముడు ఎట్లన్నా వేసి కడతాడు. అవసరం లేదు, కట్నం పైసలు తెచ్చిందే కావాలి. నీ తమ్ముడు ఇంటోడు అయ్యిండు, నా తమ్ముడు బాధపడతాడు అత్తమ్మ అంటాను. అంటే నీ తమ్ముడు బాధపడద్దు కానీ నా కొడుకు బాధపడాలి కదా. నీ తమ్ముడు ఇల్లు అమ్ముకుంటాడో లాస్ట్కి ఇంకేం అమ్ముకుంటాడో నాకు అవసరం లేదు. ఇల్లు అమ్ముడా? మరి ఉన్నిల్లు అమ్ముతే మా తమ్ముడు మా మరదలు ఎక్కడుంటారు అత్తమ్మ? అసలే వాళ్ళకి కొత్తగా లగ్గమైంది. నీ కాదు, నువ్వు పోతావా లేకపోతే నీ తమ్మిడికి ఫోన్ చేసి ఇడికి రమ్మంటావా? ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు ఫోన్ చేయి నీ తమ్మిడికి. అత్తమ్మ గట్లా అనకత్తమ్మ, కొద్ది రోజులు ఓపిక పట్టత్త. ఏ చాలు, పట్టిన గారికి ఓపిక మస్తు పట్టినా కానీ అవసరం లేదు. నీ తమ్మిని ఫోన్ చేసి రమ్మాను, లేకపోతే నడువును నుంచి ఇంట్లోకి వెళ్ళు. కట్నం పైసలు పట్టుకొని మళ్ళీ నా ఇంటికి రా. అంతవరకు బిడ్డ ఇల్లు దక్కినామనుకో ముడుకొని పట్టు తీసుకుంటాం. మళ్ళా నడువు, ఫోన్ అన్న చెయ్యి నీ తమ్మినికి. రెండిట్లలో ఏం చేస్తావో చెయ్యి. ఎటు పోయిందో ఏమో, నల్ల నీళ్ళన్నీ పోవట్టే. అక్క అగో వచ్చినవారా? పైసలు పట్టుకొచ్చినవా? ఏం పైసలు అత్తమ్మా? అగో ఏం పైసలు అంటాడు? నీ అక్క చెప్పలే నీకు? నాకు చెప్పలే కదా అత్తమ్మా. అగో నీకు ఫోన్ చేస్తా అన్నది కదా నీ అక్క. మేము నాకు ఫోన్ చేయలేదు. మరి ఎటువైంది లేదా ఇంట్లో? ఏమో ఎటు పోయిందో కానీ ఇంకెన్ని రోజులు ఉంచుకుంటారు కట్నం పైసలు ఇయ్యరా? అక్క మంచిగున్నావారా? మంచిగా ఉన్నా అక్క. అందరం మంచిగా. నువ్వు మంచిగా ఉన్నావు అక్క? అవునే, నీ తమ్మినికి ఫోన్ చేసి చెప్పమన్నా చెప్పలే నువ్వు? దేని గురించి అత్తమ్మ? అగో మళ్ళీ దేని గురించి వస్తామ్మా వాటి? ఓ శంకరా, నిన్న నీకు చెప్పినా ఏం మాటలు చెప్పినా నీకు? నేను కొద్ది రోజులు ఆగమని చెప్పిన కదా అత్తమ్మ. కొన్ని రోజులు ఆగత్తమ్మనే నేను తీసుకొస్తా మీకు ఇవ్వాల్సిన పైసలు. మీకు ఇంకెన్నడు తీసుకొస్తారు? ఇద్దరు పొరగాలు పుట్టినాక తీసుకొచ్చిస్తారా కట్నం పైసలు? ఏడన్నా ఉన్నదా? సరే మీ అయ్యో చచ్చిపోయినా 2 ఏళ్ళు ఆగితుంది. ఇప్పుడే నచ్చుడు అత్తలే నా చూస్తున్నా. ఏమే మీ అయ్యా అప్పుడు కట్నం కింద పైసలు ఇస్తానే 2 ఏళ్ళే వాళ్ళు చచ్చిపోయారు. మరి వాళ్ళతో పాటు వాళ్ళు ఇచ్చిన మాట కూడా చచ్చిపోయింది అనుకుంటున్నావా? మరి అట్లా అనకు బావా, నేను ఇస్తా బావా పైసలు. ఇంకెప్పుడు మరా మరిగా మీ పైసలు ఎటువో బాబా, మీ పైసలు మీకు అప్ప చెప్తా బాబా. అదే బాబా ఇప్పుడు వచ్చింది కదా, కనీసం మంచి నీళ్ళు నీయకుండా కట్నం గురించేనా? నేను అడిగినాం నిన్న నీకు అడుగుతున్నా ఏం చెప్పినా చెప్తా, మా తమ్ముతో మాట్లాడతా బావా, ఫోన్ మాట్లాడతా అంటివి. మంచి నీళ్ళు ఇస్తుందట, ఇంకా మంచి నీళ్ళు. మొన్ననే పెళ్లి చేసుకున్నాడు కదా, కొద్ది రోజులు ఆగుండ్రి బావా. మీరేమనుకోకరు బావా, కొన్ని రోజులు ఒక్కబట్టురు, మీ పైసలు మీకు ఇచ్చేస్తా. నిన్న మీ అక్కతో చెప్తే ఫోన్ చేసి నువ్వు పైసలు పట్టుకొచ్చిన కావచ్చు, మరి ఇంకా రాకపోయాని నువ్వు అత్తే పైసలు తీసుకొచ్చిన కావచ్చు అని చూస్తున్నా. నేను మర్చిపోయింది కావచ్చు బావా, ఇక పనిలో పడి మర్చిపోయింది కావచ్చు. మర్చిపోవడం ఎక్కడిది? దొంగనాటనా? అక్కడున్న తమ్మింది దొంగలు, సూర్ దొంగలు. లేకపోతే ఇన్ని రోజులు రాని తమ్ముడు ఇయ్యాలని ఎందుకు వచ్చిండే? తమ్ముడా నువ్వు వచ్చి ఇట్లా చెప్పురా, నాకు తెలియదు నీకు తెలియదు అన్నట్టు చెప్పురా అని లేని మాటలు చెప్పి ఇంకేం ఎరగనట్టున్నావా? అత్తమ్మ అట్లా మాట్లాడక అత్తమ్మ. వాళ్ళు అట్లనే అంటారు, నువ్వేం బాధపడకురా, నువ్వు మంచిగా ఉండు. తోటల ముంగట మా ఇజ్జత్ పోతుంది, మా ఇల్లు పోతుంది. అట్టి పుణ్యానికి చేసుకొచ్చుకున్నట్టున్నది, నా కొడుకు నాగం చేసుకున్నట్టున్నది. ఏం లేదు అక్క, 2 రోజులు మన ఇంటికి పోయేద్దాం దాయే, నేను అడుగుతా బావని. బావా ఒక 2 రోజులు అక్కని దొరకపోతా. ఏడికిరా దొరకపోయేది? పైసలు ఎత్తావని చూస్తే వచ్చి అక్కని దొరకపోతాను మాట్లాడుతున్నావు. ఏమోనరా, పైసలు ఇయ్యరు, ఇవాళ అక్కనాడు దొరకపోతాను అంటాడు. దొరకపోని మనకెందుకురా, సారీ మొత్తానికి తీసుకోపోని అక్కని. 2 రోజులు ఎందుకయ్యా, మొత్తానికి తీసుకోపో. అయ్యో అత్తమ్మ అట్లా మాట్లాడక అత్తమ్మ, మీ పైసలు మీకు ఇస్తా అని చెప్తున్నా. కొంచెం అబ్బాబ్బాబ్బా నా తలకాయ పోతుంది, నా చెవులు పోతున్నాయి, నా కళ్ళు పోతున్నాయి చూసి ఇగిస్తారా ఎందుకత్తమ్మ గట్లా మాట్లాడతారు? మా నాన్న మొత్తానికి కట్నం ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నారా మీరు? ఇచ్చిండు, ఇంట్లో బీరువాలు ములుగుతాయి. ఇలా మా నాన్న లేడనే కదా మీరు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. మా తమ్ముని సిన్నోని వేసి
అప్పుడు నీ అయ్య గివ్వే ముచ్చట చెప్తే అయ్యో ఇయ్యడా కొత్త కొత్త కదా మాట మీద ఉంటాడా అని నమ్మినావు. ఇక నీ అయ్య వచ్చినాక నీ తమ్ముడు అదే మాట, నువ్వు అదే మాట. ఇక మళ్ళీ ఇక ఏంటాడు, ఇద్దరు పోరాలు వచ్చినాక తెచ్చుకుంటావా కట్నం పైసలు, లేకపోతే నీ తమ్ముడికి ఇద్దరు వచ్చినాక ఇస్తాడా? ఇవ్వాల్సిన పైసల గురించి మాట్లాడుతున్నాం, మాకు రావాల్సినవి కాబట్టి అడుగుతున్నాం. బావా ఏమైనా కొత్త కట్టం ఏమైనా అడుగుతున్నాయని ఎప్పుడు నేను బావా అట్లా మాట్లాడకు బావా. మీ పైసలు ఇస్తా అంటున్నా కదా, ఏటో నేను ఎగ్గొట్టేటన్నా పోతున్నా. మీరు ఇస్తారని ఎన్ని రోజులు చూసినాం రా, ఇంకెప్పుడు ఇస్తారు? 2 నెలలు గడిచిపోయి. మా బాబు చచ్చిపోయి ఆ బాధ నేనున్నా, అది అర్థం చేసుకో. నువ్వు లగ్గం చేసుకో, నీకేమో రూపాయలు దొరికినాయి రాళ్ళుడా, కానీ నీ అక్క కట్నం పోయి నీకేమో నీకు దొరకలే కదా. మా తమ్ముడే మీ లెక్క కట్నం తీసుకురమ్మని మా మరదలు నేను వేధిస్తలేడు. రూపాయి కట్నం ఆశించకుండానే నా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. నీ తమ్ముడికి ఏం లేదు కాబట్టి రూపాయి తీసుకోలే, నా కొడుకు ఉన్నదంతా ఏం చేసుకోవాలి, అందుకే కట్నం ఇస్తానంటే నేను లగ్గం చేసుకున్నా. మరి మీకు ఆస్తులు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కట్నం కోసం మా తమ్ముడిని బాధ పెడతారు? ఇక ఉన్న స్త్రీడికి కథం చేసుకొని అవ్వా బువ్వా అని అడుక్కోమంటావా? జమ చేసుకోవద్దా పుట్టబోయే పిల్లల కన్నా? నువ్వు కూడా సప్పుడు అయ్యవేందయ్యా? మా తమ్ముడు అత్తకత్తనే ఇద్దరు తల్లి కొడుకులు ఎగబడబడితే కొద్ది రోజులు ఓపిక పడితే ఏం పోతుంది? కొడుతున్నాం ఉన్న విషయం మాట్లాడుతున్నాం మేము. బావా దండం పెడతా బావా, అక్కనేమన్నప్పుడు మంచిగా చూసుకోరు, మీ పైసలు మీకు ఇచ్చేస్తా బావా. ఉన్న ఫలంగా ఇప్పుడు నువ్వు పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? ఇల్లు తప్ప మనకేమున్నాయి? భూములు ఉన్నాయా, జాగులు ఉన్నాయా? ఉన్న అప్పులతోనే నానే చచ్చిపోయిన అప్పుకే ఇప్పటికీ నువ్వు బాధపడుతున్నావు. నువ్వు దీని గురించి ఏం ఆలోచించకు తమ్ముడు, మరదలతో మంచిగా ఉండు. తమ్ముడు ఇస్తానంటే అక్క చూడు అంత దీని దగ్గరనే ఉండదురా, దాని అంగ గుద్దితే అప్పుడు అమ్మ ఖాయమంటది. అత్తమ్మ ఏమనకు అత్తమ్మ, అసలు ఇప్పుడు ఇల్లు గడుచుడే కష్టంగా ఉంది అత్తమ్మ, కొంచెం అర్థం చేసుకోర్రి. పంట మీద మీరు తెచ్చి పైసలు ఇస్తావు. అదే నువ్వు ఇస్తా అత్తమ్మా, నువ్వంటావు తమ్ముడా నువ్వు ఇవ్వకుండా ఏం చెయ్యలేరా, నువ్వు ఇవ్వకమని అక్క చెప్తుంది. అత్తమ్మ ఒక్కసారి నన్ను నమ్మత్తమ్మ, నేను ఖచ్చితంగా మీ పైసలు మీకు ఇస్తాను, దండం పెడతాను, కాలు ఇస్తా. నీ అయ్యే చెప్పిండు, నీ అయ్యే మాట నమ్మినా, నీ అయ్యే మాట మీద ఉండలే, నువ్వు మాట మీద ఉండలే, నీ అక్క మాట మీద ఉండలే, మళ్ళీ కాలు మక్కి నీ దరిద్రం నాకాట పెడతావా? తయారుగా పోదాం. అద్దురా తమ్ముడు, మీరైతే మంచిగా ఉండిపోండి. నేను రేపు మాపు అత్తపో, నువ్వు ఇక్కడ నుంచి ఒక 2 రోజులు ఉండి అద్దం దాయే పోదాం దా. తయారుగా మంచిగానే ఉన్నారా తమ్ముడు? నువ్వు ఓరా, నువ్వు లేని నేను పోనక్క పో. నువ్వు ఓరా తమ్ముడు, ఇక్కడ నుంచి ఓరా, నేను అత్తపో 2 రోజులేనంట. అట్లా కాదక్క పోదాం దాయే పో. పోయే బాగా రమ్మంటుండు కదా, పో తయారుగా పోదాం. మళ్ళా నేను అత్తే కట్నం ఇచ్చే పంపించమంటాను రాదు. అవన్నీ నేను చూసుకుంటా అక్క, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం చూసుకున్నాడద్దు, నా గురించి నువ్వు బాధపడ్డ కాడికి యాలు, ఇక బాధపడద్దు ఏదొద్దు. నువ్వు ఇక్కడ నుంచి పోరా, నేను అత్త పోరా రేపు, నేను అద్దపో. ఏం అద్దక్క నాకు అంటున్నా కదా, తొలగపో తీసుకోపో పోయి ఉండి రాపో. అది కాదు, నువ్వే అంటున్నావు కదా పైసలు తీసుకొని రమ్మంటున్నావు. మా తమ్ముడు ఇప్పటికిప్పుడు పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? చెప్తా అంటున్నా కదా, పంపిస్తే మా బావ నన్ను పంపించలేదు, మా అక్క పంపించకపోవాలని నలుగురు ఇజ్జత్ ఇస్తాను అక్క. పాయే పోదాం, బావ కూడా పంపంటుండు కదా. తయారుగా పో. ఇప్పుడు ఎందుకు రా తమ్ముడు, అక్కడనే ఉంటా అంటే తోలుకొని వస్తాను. ఉంటే ఏమైతుంది, ఇక్కడికి రావా ఏంది, నీ అవ్వగారు ఇల్లు కాదా? అది కాదురా, ఇప్పుడు పరిస్థితులు మంచిగా లేవు. కూర్చుంటే తీరా, నువ్వు కూర్చో. సమత అరే మీరిద్దరు మంచిగా ఉంటున్నారా? మంచిగానే ఉంటున్నామే. కాదురా, ఇప్పటికే అప్పులు బాగున్నాయి, మళ్ళీ నన్ను ఎందుకు తీసుకొచ్చినవురా? నువ్వు అవన్నీ ఆలోచించకే, నాకు ఎన్ని అప్పులు అయితే ఏంటి, నువ్వు మంచిగా ఉంటే చాలే. సమత అక్క వచ్చింది, నీళ్ళు తీసుకురా. బాగున్నారా అక్క? మంచిగా 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 పెద్దమ్మ గిట్ల అన్న గిట్ల మంచిగా అందరు మంచిగా ఉన్నారా? నీ పానం మంచిగా ఉందా? మంచిగా ఉన్నా అక్క. నేను చికెన్ తీసుకొస్తా అక్క, అక్క తీసుకో. సరే. తాగమ్మ తాగు. వచ్చి 2 రోజులు కూడా కాలే నువ్వు వచ్చి. మొన్ననే పోయినా మళ్ళీ బుర్రుని అనుకుంటే ఊరికి వచ్చినావు. కొంచెం అన్నా ఉండాలి. ఇడేమన్నా నీ అమ్మాయి ఉన్నారా ఏంది? ఊకే వండి పెడతానికి, నీకు సాకిరి చేస్తానికి.
నేను మొన్న ఎందుకు వచ్చిండే? నేను వచ్చి నెల 2 నెలలు అవుతుంది కదా, నేను మొన్న వచ్చిన అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇది నా పుట్టిల్లు కాదా? నా పుట్టింటికి నేను రావద్దా? అయినా గిట్లా మాట్లాడుతున్నావేందే? అయినా నీకు అత్తగారిల్లు లేదా? ఆడబడి చస్తే ఏంది? ఎప్పుడు నా కొంపలో వచ్చి పడతావు? అయినా నీ తమ్ముని కంటే ఏదో నాకు కన్నా వచ్చిండు అనుకో, నేను రానురా తమ్ముడు, నా ఇంట్లో నేను ఉంటాను చెప్పేది లేదా? నేను అన్ననే రానని, కానీ మా తమ్ముడు వచ్చేదాకా ఊకోలేడే. ఏంది ఊకోపోతే నేను రానని చెప్పాలి. 3 గొద్దులకు ఇడికి వస్తే ఎవరు చేస్తారు నీకు సాకిరి? నీకు సాకిరి చేయడానికి వచ్చింది ఏంది ఈడికి? సమత, అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నవే? అంతగానో నేను ఎప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నా నాకేం చేసి పెట్టినవే? నా అయ్య వాళ్ళు పోయినప్పుడే నాకు అన్ని దూరం అయిపోయినాయి. మా తమ్ముడిని కూడా బాధ పెట్టడం ఇష్టం లేక ఈ మధ్య కూడా నేను ఇక్కడికి రావట్లేదు. నాకు ఎన్ని బాధలున్నా. బాధ పెట్టేదాన్ని ఇష్టం లేదైతే రాకపోతుండేవి, మళ్ళీ వచ్చి బాధ పెడుతున్నా అని చెప్తున్నావా? అయినా ఇంత ఉండాలి. నా తమ్మునికి మొన్ననే పెళ్ళి అయింది, వాళ్ళు ఉంటారు, నేను పోయి ఏం చేస్తాడా అని ఉండాలి కొంచెం అన్న మనుషులకి. ఓ రమ్మంటే ఉర్రును ఉరికొచ్చినావు, వచ్చిందని వచ్చినావు. నీళ్లు తాగి సప్పుడు లేకుండా నీ ఇంటికి నువ్వు పో. నీ తమ్ముడు వచ్చేలోపు ఈడున్నావు అనుకో, మంచిగా ఉండదు చెప్తున్నా. ఇప్పుడు చేయకుండా ఈంచివో, లేకపోతే మెడలు బట్టి నూకేసేదాకా చూసుకోకు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నవే? నీకు అంత ఇబ్బంది ఉంటే నేను పోత తీయే. మా తమ్ముడు నువ్వు మంచిగా ఉంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పు. ఇంగో ఇవన్నీ నీ తమ్మునికి చెప్పినావు అనుకో, మంచిగా ఉంటా చెప్తున్నా. నేను ఇంట్లో ఒక్క రోజు కూడా ఉంటా. ఇక చికెన్ తెచ్చిన. అక్కేటి పోయింది? అక్కనా ఇంటికి పోయేస్తాను పోయింది. మళ్ళీ ఇంటికి అయిందా? పొద్దుగాలనే తోలికి వచ్చిన కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అయింది? ఏదో పని ఉందంట, మళ్ళీ వస్తానే అని చెప్పిపోయింది. తమ్మునికి చెప్ప అన్నది. బావ కూడా పొమ్మన్నాడు, ఇప్పుడు ఏం పని కూడా లేదు. మరి ఎటు పోయింది? పోతుంది, ఇంటికే కదా పోయేది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఇట్లా ఏమన్నా అన్నావా? నేనెందుకంట, ఎప్పుడు నువ్వు నన్నే అను. మరి ఎటు పోయింది? ఇప్పుడు ఎందుకు పోతుంది? ఏదో పని ఉందంట పోయిందేమోలే. ఊకే టెన్షన్ పడకు, ఏమైతుంది? వాళ్ళ అత్తగారింటికే కదా పోయింది. పొద్దున మీ తమ్ముడు తీసుకపోతే తొందర నాశనం. అవును, కానీ పైసలు పంపించినా మరి? తెచ్చినట్టున్నది రా, కవర్లు అవే కావచ్చు. ఇది పైసలు లేరా? ఏమైంది? మీ తమ్ముడు పంపిస్తా, నేను తీసుకొస్తా బావా, అత్త చెప్తా, అప్ప చెప్తా, అత్తమ్మా అనే కానీ ఇవే పైసలు ఏవే? అది కాదయ్యా, మా తమ్ముడు ఎక్కడికో పైసలు తీసుకురన వేయండు. అవి అందితే తీసుకొని వస్తా అన్నాడు. నాకే అక్కడ ఉండబుద్ధి కాక వచ్చిన అత్తమ్మ. ఆ పైసలు అందినాక రానుంటివి, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఎంత తొందర అంటే నా అత్తారింటికి నేను రావడానికి కూడా రోజులు ఆలోచించి రావాలా? పైసలు ఉంటేనే రావాలా? పైసలు తీసుకొని రమ్మంటేనే కానీ మీ తమ్ముడు కూడా పైసలతో పంపిస్తా అక్క మా అక్కనని అనేగా. ఇవి మరి పైసలు ఏవి? ఎందుకు అట్లా మాట్లాడతావు? నేనేమన్నా పరాయిదాన్ని అనుకుంటున్నావా? నీ కట్టుకున్న పెళ్ళాన్ని పైసలు తీసుకొస్తేనే రా అంటావేంది? పైసలలోనే పుట్టినావా నువ్వు? పుట్టంగా పైసలు ఉట్టలే కానీ నీ తమ్ముడు పెద్ద నీళ్ళు నిలుక్కుంటా పోతుంది కదనే. పైసలు ఇచ్చే మా అక్కను పంపుతా, 2 రోజులు ఉంచుకొని పంపుతా అన్నాడు. మొక్కలు లేనాడు, వాళ్ళు ఎమ్మనే పంపిండేంది. మాట అంటే మాట మీద ఉండరా అనే మీరు? నీ అయ్య అంతే, నీ తమ్ముడు అంతే, నువ్వు అంతే. ఏం నడుస్తారా పైసలు? అత్తమ్మ, నీకు 100 సార్లు చెప్పిన, నన్ను ఏమన్నా పడతా గాని నా అయ్య వాళ్ళు ఏమనకు. నా అయ్య వాళ్ళు మంచిగానే పెంచిరు మమ్మల్ని. ఈ రేషన్కి ఏం తక్కువ లేదు. ఆ రేషన్ ఏదో పైసలు తెచ్చకాడు ఉండాలి. పైసలు అని అంటావు, మనిషి ముఖ్యం అత్తమ్మ, పైసలు కాదు. ఏమన్నా నిన్ను పైసలలోనే వారెత్తారా? పైసలు తీసుకొని పోతావా? పైసలు ఇది అవునే, పైసలు అవసరం లేదా? అవసరం లేదా?
ఏం తింటావే ఇప్పుడు ఏం తింటావు చెప్పు రేపు నీ పిల్లలు పుడతారు ఆ పిల్లలకి ఏం పెడతావే నా కోసం అడిగినా నా కొడుకు తిని నీకు అడిగినా అమ్మా దీన్ని ఇట్లా కాదే ఇట్లా కాదే 4 రోజులు బయట చలికాలం బయట వండబెట్టి 4 రోజులు కూడి పెట్టకుంటే అప్పుడు వెళ్తే బాధ. అరే సీనా నేను ఇంట్లోకి రాని అది ఇది పైసలు లెచ్చరా బయట ఉండాలరా బయట 4 రోజులు కూడి పెట్టకుండా అప్పుడు దీనికి బాధ. ఆనకెందుకుంటా ఎండకెందుకుంటా అనే ఉండు సమత ఇంకొక విషయం చెప్పాలి. ఏంటిది? మనం మా అక్క కట్నం ఇవ్వాలి. కట్నమా? ఇప్పుడు ఎక్కడిది కట్నం? ఇప్పుడు ఎక్కడిది అంటే మా బాబు బతుకుండగా మా అక్కకు ఒప్పుకున్నాడు కట్నం ఇస్తా అని. అవి ఇంకా అట్లే ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఇంతవరకు 1 రూపాయి మా అక్క అడగలే. మొన్న పోయినప్పుడు మా బాబు అడిగిండే. ఇప్పుడు మీ నాన్న ఉన్నప్పుడు ఒప్పుకుండు కరెక్టే, కానీ ఇప్పుడు మీ నాన్న చచ్చిపోయింది కదా, ఇప్పుడు మనం ఎట్లా తెచ్చిస్తాం? అట్లా అంటే ఇట్లానే ఒప్పుకున్నప్పుడు ఇవ్వాలి కానీ ఎవరైతే ఇప్పుడు మా పాప అయితేంది నేనైతేంది ఎవరైనా ఇవ్వాలి కానీ ఎప్పటికైనా అక్కకి ఇవ్వాలి కదా. అక్క మంచిగా ఉంటేనే కదా మనం మంచిగా ఉండేది. అరే ఇప్పుడు మన కాడ ఏడున్నాయి, మనకున్నదే గింత ఇల్లు గింత పెరడు భూమి ఉందాడా, ఇక ఇది కూడా అమ్మిస్తే మనం ఎట్లా బతుకుదాం మరి? ఇక మనకు సంసారం వద్దు, మనకు పిల్లలు వద్దు, ఏదొద్దా? అన్నీ మీ అక్కకే పెడితే మరి నేను ఎట్లా బతకాలి, మనం ఎట్లా బతుకుదాం, పుట్టబోయే పిల్లలు ఎట్లా బతుకుతారు? అరే అట్లా అనకే. అసలే మా అక్కని ఎంత కొడుతుండో మా బావ. మొన్న పోయినప్పుడు ఏమనలే కానీ నేను లేనప్పుడు ఇంకెన్ని కొడుతుండో తెలియదు నాకు. ఎట్లా ఎందుకు కొడతాడు ఉట్టిగానే? అదే నేను కట్నం పైసల కోసం కొడుతుండు కావచ్చు. అరే ఇప్పుడు కట్నం అంటున్నావు కరెక్టే, కానీ మన కాడ ఏడున్నాయి? నువ్వు ఉంటే నేనేమన్నా ఇయ్యొద్దని చెప్పినా? మా అక్క కోసం నేను ఏమైనా చేస్తానే. అవసరమైతే ఈ ఇల్లు ఈ భూమి అంతా అమ్ముతా. మా అక్క సంతోషం నాకు కావాలి. అంటే ఇప్పుడు నీకు మీ అక్క సంతోషం కావాలి, మీ అక్క సంతోషం కోసం ఇల్లు అమ్ముతావు, మరి నా సంతోషం, నా పుట్టబోయే పిల్లల సంతోషం ఏం కావాలి? నువ్వు నాకు అవన్నీ చెప్పకే. అవసరమైతే నా ప్రాణం పోయినా సరే కానీ మా అక్క కట్నం ఇచ్చి తిడతా నేను. ఆకలి అవుతుంది. ఇంత కూడా కనికరం లేకుండా తలుపులేసుకున్నారు. మా అమ్మ నాన్న బతికుంటే నాకు ఈ పరిస్థితి వస్తుండేనా? నాన్న అమ్మ పోయినప్పుడే నేను కూడా చచ్చిపోతే అయిపోతుండే. నాకు ఇంత కష్టం ఉండేది కాదు. నాకు ఎందుకు పెళ్లి చేసినావు నాన్న? నన్ను నరకాలు ఎందుకు తోలేసినావు? నేను కూడా గెల్లన్న వాడు చచ్చిపోయామంటే తమ్ముడు ఒక్కడైతున్నానా? నేను కూడా లేకపోతాడు తట్టుకోలేడు. ఆకలి అవుతుందమ్మా నాన్న. దేవుడా నన్ను భూమి ఎందుకు కొట్టించినవురా? ఇంత పాపం బతుకు నాకు అవసరమా? నేను ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నా? నాకు ఇంత తలరాత రాసిన నన్ను చూస్తే భగవంతా నీకు కొంచెం కూడా జాలి దయ ఏం అనిపిస్తలేదా? ఏమంటే ఇంక ఇస్తలేడు, నాటకాలు చేస్తుండేంది. హలో, అరే ఏమారా పైసలు ఎప్పుడు ఇస్తావురా? అప్పుడే అవసరానికి వచ్చి అన్నని దండం పెడితే నీ బాంచాన్ని కాలు మొక్కితే ఇమా అన్నావు. ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినావు ఇస్తలేవు. ఏమనుకున్నావురా? అరే నాకు గవ్వని తెలియదురా, నాకు పైసలు కావాలా. ఫస్ట్ పైసలు ఇస్తావు అయ్యావు నువ్వు. అన్న ఒక్క నిమిషం ఆవరా, మళ్ళీ ఎత్తా. ఏంటి? నమస్తే. ఒక 3 లక్షలు కావాలి. 3 లక్షలా? ఎక్కడన్నారా? నీకు ఇస్తా మళ్ళీ తిరిగి నాకు వస్తాయా అవి? అన్న గట్లా అనకన్నా ఎట్లనే వేసి ఒక 3 లక్షలు ఇప్పి అన్న. గట్టనకంటే ఎట్లా? నీకు అసలు నీ పత్తారు ఎంతో తెలుసారా? ఇగో ఈ భూమి కాగితాలు తీసుకొచ్చిన. అరే భూమి కాగితాలు ఇచ్చిన దగ్గర పైసలు నన్ను ఒరిగి పోరా, ఇవరికి ఒకటి పైసలు ఇవ్వమంటే ఇస్తలేడు. నాకు కొంచెం అర్జెంట్ ఉందన్న. ఎట్లనే ఒక 3 లక్షలు ఇవన్నీ దగ్గర పెట్టుకొని నాకు ఒక 3 లక్షలు ఇవ్వన్న.
సరే కాయలు మళ్ళా నెల లోపే తిరిగి ఇస్తాను. సరే కాయలు అంటున్నా. సరే కూర్చుండు చూస్తా. సరే ఇగో ఈ 3 లక్షలు ఉన్నాయి. తిరిగి 4 రోజులు వేయాలనుకో బిడ్డ, నీ ఇల్లు నీ భూమి మొత్తం నా పేరు మీద పట్ట చేసుకుంటా. ఈ ఊళ్ళో నీకు ముఖం లేకుండా చేస్తా. సరే అన్న ఇస్తా. సరే అన్న మాటను లేడుకోవాలా బిడ్డ, నీ అన్నంతా పని చేస్తా. సరే అన్న. సరే అమ్మ. ఇది ఎన్నడుకున్న రూపాయి తెచ్చేది కాదురా. దీని ఏదో ఒకటి చేస్తేనే నేను మళ్ళీ నీకు లగ్గం చేస్తా కొడుక. ఏదో ఒకటి కథం చేసుకుందాం దీ సంగతి. వింటానవా? ఇద్దరిని ఏం చేద్దామే? ఎట్లయితే అట్లయిరా, దాన్ని చంపుదాం. ఆలోచించు. నువ్వైతేనే మంచిగా ఇంట్లో రూమ్లో వండుకున్నప్పుడు చేస్తావా, లేకపోతే అది బయట ఉన్నది బయటనే చేద్దాం. కానీ ఇంత మంచి సంబంధం అయితే మళ్ళీ మనకు దొరకాయి. సరే అమ్మ, ఏదో ప్లాన్ చేద్దాం మనం. లచ్చలురా, లచ్చలు సచ్చరాక తిన్నవాడు అని లచ్చలురా. అదే మరి ఏం చేయొద్దు అత్తమ్మ. వద్దండి, మా తమ్మునికి నేను ఒక్కదాన్నే ఉన్నా. నీ కాళ్ళు మంతని బాగా అత్తమ్మ దండం పెడతా అత్తమ్మ. అద్దత్తమ్మ అద్దు, నేను దండం పెడతా. ఏం చేయొద్దు.